కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దండపల్లి మండలంలోని పలు గ్రామంలో పిఎస్ఆర్ బతుకమ్మ కానుక చీరలను పంపిణీ చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగరరావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీ కొక్కిరాల సురేఖ దంపతుల ఆధ్వర్యంలో మంగళవారం దండేపల్లి మండలంలోని తాళ్లపేట, రాచుగూడ, నాగసముద్రం, మాకులపేట, లింగాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగరరావు సోదరీమణులు రుక్మిణి, సత్యాలు స్థానిక నాయకులతో కలిసి బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, దండేపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, నాయకురాలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశంతో గత 6 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌరవ శాసనసభ్యులు ఈ రోజు అనివార్య కారణాల వల్ల డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారు కూడా రాలేకపోయారు. కానీ త్వరలోనే ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అక్కడ హాజరవుతారని భావిస్తున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమం గత 6 సంవత్సరాల నుంచి ప్రతి ఇంటి ఆడపడుచుకు చీరలు అందిస్తూ వాళ్ళ కుటుంబంలో ఆనందాన్ని చూడాలనే ఉద్దేశంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గతంలో చాలా మంది గత 20 సంవత్సరాల నుంచి ఈ శాసనసభ్యంలో ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే గారు దివాకర్ రావు గారు ఇక్కడ మీ సమస్యలు ఉన్నప్పుడు మరి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడ ఉంటూ మీ ముందుకు వచ్చి మీ సమస్యలు తెలుసుకోవాలి కదా. కానీ మా నాయకుడు అలా కాదు. ఆయన అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కూడా ఇళ్ళవేళలా పేదల అండ నిలబడతానన్న సందర్భాలు ఎన్నో చూసి ఉంటారు. ఈ రోజు ఇక్కడ దండేపల్లి మండలం నుంచే ప్రతి కార్యక్రమాన్ని కూడా గౌరవ శాసనసభ్యులు కొనసాగిస్తున్నారు. ఇప్పుడే చెప్పారు రాజేంద్ర గారు, రాష్ట్రాలు తెచ్చిన బడ్జెట్ ఎక్కడ ఉన్నదంటే అది కేవలం మంచిర్యాల జిల్లాకే దక్కింది. మొన్నటికి మొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి అనేక మంది చెప్పడం జరిగింది. అక్కడ మధ్య కాన్స్టిట్యున్సీ అయితే ఏదైతుందో అక్కడ జరిగే అభివృద్ధి మీ మంచిర్యాల పట్టణంలో కూడా నియోజకవర్గంలో జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడే అందరికీ కావాల్సింది ఏంటి? విద్యా వైద్యం. విద్యా వైద్యం గురించి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ రెబ్బెలపల్లిలో జరిగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ దాదాపుగా 4000 మంది విద్యార్థులు చదువుకోవడానికి ఇక్కడ ప్రారంభం కాబోతుంది.